నమస్తే అండి. నా పేరు శిరీష. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ వరకే చదువుకున్నాను. మ్యారేజ్ అయిన తర్వాత బిజినెస్ చేయాలన్న ఆలోచన చాలాసార్లు వచ్చినా సరే చేయలేకపోయాను. చిన్నపిల్లలు స్టార్ట్ చేయలేకపోయాను. 1.5 ఇయర్ బ్యాక్ వచ్చేసి నాకు ఫారెన్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళు వచ్చేసి పచ్చళ్ళు, పికిల్స్, వంటలు చేయడం ఇష్టం అన్నమాట. వాళ్ళు పికిల్స్ చేయాలి, ఇంట్లో చేసిస్తే బాగుండు అని అడుగుతూ ఉన్నారు. నేను ఇంట్లో చేసి ప్యాక్ చేసి ఇవ్వడం స్టార్ట్ చేశాను. 6 మంత్స్ చేసిన తర్వాత దీన్నే బిజినెస్గా చేసుకోవాలి అన్న ఆలోచనతోటి నేను స్టార్ట్ చేశానండి. లాస్ట్ దసరా నుంచి దసరాకి 1 ఇయర్ అనమాట. బిజినెస్ అయితే చాలా బాగుందండి. 1 by 1 ఇంప్రూవ్ చేసుకుంటూ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్తో స్టార్ట్ చేశాను. ఇప్పుడు చిల్లీ పౌడర్స్, అన్ని రకాల చిల్లీ పౌడర్స్, స్నాక్స్, వెజ్ పచ్చళ్ళు, అన్ని రకాలు. వాళ్ళ కస్టమర్ వచ్చి మాకు ఈ టేస్ట్లో కావాలి అని అడుగుతుంటే వాళ్ళ టేస్ట్ ప్రకారం కూడా 2 days టైం తీసుకొని రెడీ చేసి ఇస్తున్నాము. టేస్ట్, క్వాలిటీ ఇవ్వడం వల్ల చాలా బాగుంది సార్. బిజినెస్ కూడా రన్ అవుతుంది బాగానే. ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి. చెన్నై, వెంజమూరు, లోకల్లో కాకుండా అదర్ కంట్రీస్కి కానీ అన్ని చోట్లకి డెలివరీ చేయగలుగుతున్నాము. మా దగ్గర పికిల్స్ వచ్చేసి ఉసిరికాయ, కొత్తిమీర, గోంగూర, మాగాయి, ఆవకాయి, మామిడల్లం పచ్చడి, అన్ని రకాల పికిల్స్ దొరుకుతాయండి మన దగ్గర, టమాటాతో సహా. ఆకుకూరలు కూడా చాలా నీట్గా క్లీన్ చేసి కడిగి ఆరబెట్టి మాత్రమే చేస్తాం పచ్చళ్ళు. తర్వాత వచ్చేసి స్నాక్స్ కూడా ఉంటాయండి. సున్నుండలు, అవిసె గింజల లడ్లు, డ్రై ఫ్రూట్ లడ్డు, బూందీ, మల్టీగ్రెయిన్ చక్కరాలు, గవ్వలు, అన్ని రకాల స్నాక్స్ కూడా దొరుకుతాయి. ఆర్డర్ని బట్టి పిండి వంటలు పెంచుకుంటూ ఉంటాము. ప్రజెంట్ ఈ పాంప్లెట్లో వచ్చేసి అన్ని రకాలు మనం ఇచ్చి బయట పబ్లిష్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళకి ఇస్తున్నాము. వీటిని బట్టి చూసుకొని ఇన్ని ఐటమ్స్ ఉంటాయని మనకు ఆర్డర్స్ ఇస్తున్నారు. నేను డ్వాక్రా గ్రూప్లో కూడా ఉన్నానండి. మాకు మెప్మా తరపున కూడా చాలా సపోర్ట్ వచ్చింది. బిజినెస్లో నేను చాలా వరకు ఇంప్రూవ్ చేసుకున్నాను. మార్కెట్లో ఇంత శ్రీసిరి హోమ్ ఫుడ్స్ అంటే బయట తెలియని వాళ్ళు, దూరంగా పెట్టినా సరే షాపు తెలియని వాళ్ళు అంటూ లేరు అన్నట్టుగా ఇప్పుడు మార్కెట్లోకి వెళ్తుంది. మెప్మా వాళ్ళు మనకి స్టాల్స్ కానీ మున్సిపల్ గ్రౌండ్స్లో స్టాల్స్ ఇచ్చారు. బయట అద్దంకి బస్ స్టాండ్లో పెట్టినప్పుడు స్టాల్స్ ఇవ్వడం వల్ల చాలా ప్లస్ అయింది సార్ అది మాకు. తర్వాత వచ్చేసి లోన్ కూడా ఒక 2 lakhs వరకు నేను ముద్రా లోన్ తీసుకున్నాను. ప్రజెంట్ జరుగుతూ ఉంది. దానివల్ల కూడా నేను పెట్టుకొని బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్లస్ అయింది. వచ్చేసి మాకు మెప్మా తరపున బిజినెస్ ట్రైనింగ్ అని హైదరాబాద్ పంపించారు సార్. నాకు చాలా 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 ప్లస్ అయింది అది కూడా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవాలి, డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలి, ప్రజెంట్ లోకల్లోనే కాకుండా ఇంకా డిజిటల్ మార్కెట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, వావ్జీన్లో కూడా మన ప్రొడక్ట్స్ పెట్టారు. సేల్ జరుగుతూ ఉంది. మార్కెట్లో ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, బిజినెస్ బాగా జరుగుతుంది, ఇంకా చేసుకోవాలని అనుకుంటున్నాను. మంత్కి ఒకసారి మెప్మా బజార్లో మన ప్రొడక్ట్స్ పెడుతున్నాను సార్ స్టాల్ వచ్చేసి. తర్వాత వచ్చేసి నాకు ఇయర్లీ బిజినెస్ వచ్చేసి 25 లక్షల నుంచి 30 లక్షల వరకు జరుగుతుంది ప్రజెంట్. ఇన్కమ్ అన్ని ఖర్చులు పోను, వర్కర్స్ ఒక 5 members ఉన్నారు, అన్నీ పోను 1,10,000 వరకు మిగులుతుంది ప్రజెంట్. చాలా ఇన్కమ్ విషయంలో మాత్రం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఇంకా పెంచుకోవాలి, బిజినెస్ ఇంకా పెరగాలి. దీనికి సపోర్ట్ చేసినందుకు మెప్మా వాళ్ళకి గవర్నమెంట్ తరఫున సపోర్ట్ అందిస్తున్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మెప్మా తరఫున గవర్నమెంట్ వాళ్ళు టైఅప్ అయ్యి వావ్జీన్ యాప్ తీసుకొచ్చి లేడీస్ని ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. సీఎం సార్ చాలా థ్యాంక్స్ అండి, రుణపడి ఉంటాము. థ్యాంక్స్ టు మెప్మా. మా దగ్గర 5 members చేస్తుంటారు సార్ వర్క్. ఒకళ్ళు మిస్ అయ్యారు, ఈరోజు రాలేకపోయారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నవ్వుతూనే ఉంటారు వీళ్ళు. హ్యాపీగా వర్క్ చేసుకుంటాము. ప్రతి ఒక్కళ్ళు లేడీస్ ఉన్నాము మాటలు అట్లా అనుకోకుండా చక్కగా నవ్వుకుంటూ హ్యాపీగా పని జరిగిపోతూ ఉంటుంది. ఆర్డర్స్ ఇవ్వాల్సి వచ్చిన రోజు లేట్ అయినా సరే నైట్ చాలా హెల్ప్ఫుల్గా నాకు చాలా సపోర్ట్ చేస్తారండి. చాలా చాలా సపోర్ట్గా ఉన్నారు. ఎప్పుడు ఇలాగే ఉంటారు, ఇంకా బిజినెస్ పెరిగే కొద్దీ నాతోనే ఉంటారు వీళ్ళు అనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అమ్మా.
థ్యాంక్స్ టు వాచింగ్.